హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈ మధ్య చాలా మందికి ఉన్న సమస్య హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ డాండ్రఫ్. నాకు 3 మంత్స్ నుండి చాలా హెయిర్ ఫాల్ అయిందండి. హోమ్ మేడ్ ఆయిల్ యూజ్ చేసినప్పటి నుండి హెయిర్ ఫాల్ తగ్గింది. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఒక 10 మందార పూలు అయితే తీసుకున్నాను. వాటి కాడ తీసేయాలండి. తీసేసి ఇలా చుంచుకొని పెట్టుకోవాలి. మందార పూలు దొరకడం చాలా కష్టమైందండి నాకు. రోజు ఊసే చెట్టు నాకు అదే రోజు హ్యాండ్ ఇచ్చిందండి. అలాగే గుంట గల్జరాకు తీసుకున్నానండి. ఇది రైతు బజార్లో దొరుకుతుంది. దీన్ని భృంగరాజ ఆకు అని కూడా అంటారట, నాకు తెలియదు. తెలుసు. ఒక పిరికెడు గుంట గల్జరాకు కూడా తీసుకున్నాను. అట్లానే 2 ఉసిరికాయలు, ఒక 4-5 మందార ఆకులు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 4-5 రెబ్బల కరివేపాకు తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నానండి. నేను ఏంటంటే గానుగ పట్టేసిన కొబ్బరి నూనె తీసుకున్నాను. మీరు ఇంట్లో ఉన్న పారాషూట్ ఆయిల్తో కూడా తయారు చేసుకోవచ్చు. అందులో 2 ఉసిరికాయలు నలిపేసుకున్నాను. అట్లాగే గుంట గల్జరాకు, మందార పువ్వులు, కరివేపాకు, అలాగే 4-5 మందారాకులు వేసుకున్నాను. మందారాకులు అనేది చుంచేసుకున్నానండి. ఎందుకంటే అది మొత్తం ఆల్రెడీ అవన్నీ వేసరికి బౌల్ మొత్తం నిండిపోయింది. కొన్ని మెంతులు వేసుకున్నాను. ఈ మెంతుల వలన నెత్తిలో ఉన్న డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల తలలో పేను కొరుకుడు సమస్య కూడా తగ్గిపోతుందండి. ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తున్నాం కదా. ఇందులో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు. అన్నీ న్యాచురల్వే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఇవన్నీ వేసిన కొబ్బరి నూనెను ఒక 10 నిమిషాలు వేడి చేసుకోవాలి. చూడండి, అలా వేడైపోయింది. అందులో ఉన్నవన్నీ కొంచెం క్రిస్పీగా అవ్వాలి. అంతే. ఇప్పుడు తీసేసి వీటిని చల్లారనివ్వాలి. తర్వాత ఒక జాలీతో వడగట్టుకోవాలండి. న్యాచురల్ హెయిర్ ఆయిల్ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అందరైతే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఇప్పుడు వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. హోమ్ మేడ్ ఆయిల్ రెడీ అండి. యూజ్ చేసి ఎలా ఉందో చెప్పండి.